పల్లెటూరు అనగానే గుర్తొచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇల్లు, వాగులు, వంకలు. కానీ ఈ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు మాత్రం సిటీకి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ ఊరు ఆసియాలోనే రిచెస్ట్ విలేజ్. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగులు, అధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో 7,000 కోట్లకు పైగా డిపాజిట్లున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఊరు రేంజ్ ఏంటో. గ్రామంలో 20,000 ఇల్లు ఉండగా దాదాపు 32,000 మంది నివసిస్తున్నారు. ఈ ఊర్లో 17 బ్యాంకులున్నాయి. మరికొన్ని తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మాధపర్ విజయ రహస్యం ఇక్కడి ప్రజలే. ఇక్కడ కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధాపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఇంటికి డబ్బులు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలతో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధాపర్ గ్రామం. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రీ కమ్యూనిటీకి చెందిన వారు 18వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. తరువాత వివిధ వర్గాల ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యూనిటీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వలస వెళ్లడంతో మాధాపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్న మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్ఆర్ఐలు మమకారం చూపడంతో మాధాపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు ధీటుగా సౌకర్యాలను సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్య అందించే ఆసుపత్రులు కూడా ఉన్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.